ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కవిత. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేయగా ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగారు. తిహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం ఆమె ఇంతకాలం చేసిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. వాటన్నిటినీ ఢిల్లీ రౌస్ అవెన్యూ న్యాయస్థానం తోసిపుచ్చుతూ వచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని ఎప్పటికప్పుడు పొడిగించింది. ఈడీ, సిబిఐ తరపున న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ వచ్చింది ఢిల్లీ కోర్టు. బెయిల్ పిటిషన్లపై సానుకూలంగా స్పందించలేదు. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదపు వాదాలను ఆలకించిన తర్వాత కవితకు బెయిల్ మంజూరు చేసింది. వాదనలు జరిగే సమయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సుప్రీంకోర్టులోనే ఉన్నారు. బెయిల్ పిటిషన్పై వాదనలు స్వయంగా తిలకించారు. బెయిల్ లభించవచ్చనే ఉద్దేశంతో ముందుగానే కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.